ప్రేమ కథలు సాధారణంగా రెండు రకాలు. ఒకటి పెళ్లితో సుఖాంతం అయ్యేవి, రెండు విడిపోయి విషాదం మిగిల్చేవి. కానీ కొన్ని ప్రేమ కథలు మాత్రం పరువు కోసం, కులాల కోసం, సమాజంలోని కుళ్ళిపోయిన వ్యవస్థని, మనుషుల అహంకారాన్ని బలంగా ప్రశ్నిస్తాయి. అలాంటి ఒక గుండె బరువెక్కించే యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమానే రాజు వెడ్స్ రాంబాయ్. ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ 2010 కాలంలో తెలంగాణలోని వరంగల్, ఖమ్మం సరిహద్దులో ఉన్న ఒక పల్లెటూరులో జరుగుతుంది. ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. హీరో రాజు అలియాస్ అఖిల్ ఒక మధ్యతరగతి కుర్రాడు. ఊర్లో శుభకార్యాలకు బ్యాండ్మాలను వాయించుకుంటూ బతుకుతుంటాడు. అదే ఊర్లో ఉండే రాంబాయ్ అలియాస్ తేజస్విని అంటే అతనికి చిన్నప్పటి నుంచి ప్రాణం. రాంబాయ్ కూడా రాజును ప్రేమిస్తుంది. వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ప్రేమించుకుంటారు. రాంబాయ్ తండ్రి వెంకన్న అలియాస్ చైతన్య జొన్నలగడ్డ ఊర్లో కాంపౌండర్గా పనిచేస్తుంటాడు. అతనికి ఒక కాలు సరిగ్గా ఉండదు. శారీరక లోపం వల్ల సమాజంలో తనను ఎవరు తక్కువగా చేసి చూడకూడదని, తనకంటూ ఒక గౌరవం ఉండాలని పరితపిస్తుంటాడు. ఆ అహంకారం కాస్త పరువు అనే పిచ్చిగా మారుతుంది. తన కూతుర్ని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసి ఊర్లో తలెత్తుకొని తిరగాలనేది అతని ఏకైక కోరిక. రాజు బ్యాండ్మాలం వాయించేవాడు కావడం, సామాన్య కుటుంబం కావడంతో వెంకన్నకు రాజు అంటే అస్సలు పడదు. రాజు రాంబాయిల ప్రేమ విషయం వెంకన్నకి తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. తన కూతురు ఒక బ్యాండ్మేళం కుర్రాడిని ప్రేమించడం తన పరువుకు భంగమని భావిస్తాడు. రాజుని హెచ్చరించడమే కాకుండా రాంబాయిపై ఆంక్షలు విధిస్తాడు. రాజు రాంబాయిలు తన ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళని ఒప్పించాలని చూస్తారు. కానీ వెంకన్న మొండితనం ముందు వారి ప్రయత్నాలు భరించవు. రాంబాయికి వేరే సంబంధాలు చూడడం మొదలు పెడతాడు వెంకన్న. ఈ క్రమంలో తండ్రి మీద ఉన్న గౌరవానికి, రాజు మీద ఉన్న ప్రేమకు మధ్య రాంబాయి నలిగిపోతుంది. అయితే కొన్ని సంఘటనల వల్ల వెంకన్న రాజు మరియు రాంబాయి పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. సినిమా చివరి 20 నిమిషాలు ఎవరైనా సరే కళ్ళు చెమర్చేలా ఉంటాయి. సాధారణంగా ఇలాంటి కథల్లో ప్రేమికులు పారిపోవడం లేదా ఇంట్లో వాళ్ళని ఒప్పించడం జరుగుతుంది. కానీ ఇక్కడ పరువు అనే రాక్షసుడు గెలుస్తాడు. కన్న కూతురు ప్రేమ కంటే తన అహంకారమే గొప్పదని భావించిన ఒక తండ్రి ఎంతటి దారుణాన్ని కొడిగట్టాడు. ఆ ప్రేమికుల కథ ఎలా ముగిసిందనేదే ఈ సినిమా కథ ముగింపు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: చైతన్య జొన్నలగడ్డ నటన. రాంబాయ్ తండ్రి పాత్రలో చైతన్య జీవించాడని చెప్పాలి. ఒకవైపు కూతురిపై ప్రేమ, మరోవైపు వికలాంగుడనే ఆత్మన్యూన్యత, దానివల్ల వచ్చే కోపం, ఇవన్నీ అద్భుతంగా పండించాడు. మ్యూజిక్: సురేష్ బబ్బులి సంగీతం సినిమాకి పెద్ద సెట్. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ రూరల్ ఎమోషన్ని బాగా ఎలివేట్ చేశాయి. రియాలిటీ: తెలంగాణ యాస, ఆ నేటివిటీ చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్. కథనం అక్కడక్కడ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని లవ్ సీన్స్ రొటీన్గా అనిపిస్తాయి. ఎమోషనల్ కనెక్ట్: క్లైమాక్స్ బాగున్న హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఇంకాస్త బలంగా చూపించుంటే ఆ పెయిన్ ఆడియన్స్కి ఇంకాస్త బాగా కనెక్ట్ అయ్యేది. మొత్తంగా చెప్పాలంటే రాజు వెడ్స్ రాంబాయ్ ఒక హార్ట్ టచింగ్ రూరల్ డ్రామా. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చూసే సినిమా కాదు, ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. కొన్ని లోపాలున్న ఆ ముగింపు కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడవచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.